గ్యాస్ సప్లై ప్రాపర్గా అందడం లేదు. ప్లస్ బ్లాక్లో తీసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. రేట్లు ఏమో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి. ఆ రేట్లు కస్టమర్కి ఎక్స్ట్రా ప్రైస్ వేయాల్సి వస్తుంది. 5 రూపీస్ 10 రూపీస్ అయినా ఈచ్ ఎవరీ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా బ్లాక్లో కూడా దొరకడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ఈరోజు 4,000 to 5,000 డిమాండ్ చేస్తున్నారు. అంత చేసి రన్ చేయడం కూడా చాలా పాసిబిలిటీ లేదు అసలు. ఈ టుడే ఏమైనా అవైలబిలిటీ ఉంటే ఏదైనా దొరికితే రేపటికి రన్ చేయగలము, లేదంటే మేము రన్ చేసే పరిస్థితి అయితే లేదు. గవర్నమెంట్ ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాలని, మాకు చిన్న బిజినెస్ పీపుల్కి హెల్ప్ చేయాలని కోరుతున్నాము. ఈ వ్యాపారం మాకు ముఖ్యమైనదండి. మాకు ఈ వ్యాపారం చేయాలంటే గ్యాస్ లేనిది నడవదండి. బజ్జీలు కానీ పునుగులు కానీ ఏమన్నా వేయాలన్నా మాకు గ్యాస్ కావాలి. గ్యాస్ సప్లై కావట్లేదు. గ్యాస్ టైట్గా ఉంది. గ్యాస్ కావాలంటే టూ మచ్ రేట్ ఉంది. ఎంత అనేది చెప్పటం లేదు. ఇవాళ ఒక్కరోజు వస్తుంది గ్యాస్, రేపు గ్యాస్ వస్తే వ్యాపారం ఉంటుంది, లేకపోతే లేదండి. మేము ఖాళీగా ఉండాల్సిందే. ఇది ఎన్ని రోజులు పట్టిద్దో మాకు తెలియదు. గ్యాస్ షార్టేజ్ ఉంది. దానివల్ల టిఫిన్స్ మీల్స్ ఏం చేయలేకపోతాం. కస్టమర్లు వచ్చి అందరు రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మా హోటల్లో టిఫిన్స్ మీల్స్ ఏం లేవు. రేపటి నుంచి ఏం చేయడానికి కూడా ఆప్షన్ లేదు. ఈరోజు గ్యాस వస్తేనే రేపు ఏదైనా చేస్తాం. मेरा नाम चंद्रकांत है। हाईटेक सिटी में पानीपुरी दुकान है। गैस ही नहीं मिल रहा। 5,000 में एक ब्लैक गैस मिल रहा। अब क्या करेंगे? गवर्नमेंट कैसा है वो है। मेरा नाम मोहम्मद नौफल है और वो शॉर्मा का सोडा शेटर में रहता। अभी गैस का प्रॉब्लम चलता है, आपको सब आदमी को मालूम है। फिर भी हम लोग कल के लिए क्या करना ऑप्शन नहीं है हमारा। सिर्फ पूरा ऑप्शन से देख दिया, सिर्फ एजेंट वाला का भी नहीं रहता गैस। सिर्फ बहुत ढूंढा, बहुत कुछ भी नहीं है, ऑप्शंस भी नहीं है। और 15-20 स्टाफ भी रहता। वो लोग तभी फैमिली रहता, सभी मेहनत करने के लिए आएगा। वो क्या करना बोल के मेरे साथ पूछ रहे हैं। फिर भी मेरे का भी दूसरा ऑप्शन भी नहीं रहता। इसके बारे में गवर्नमेंट भी एक्शन लेना पड़ता। हम लोग कितने दिन बोल के ऐसे चलाएगा मालूम नहीं। अब फिर कल का भी मेरे का ये नहीं है, ऑप्शन नहीं है। कल ओपन है नहीं है, रेस्टोरेंट खुलना नहीं है, और वो भी मालूम नहीं पड़ता है। फिर गवर्नमेंट पक्का इसका एक्शन लेना पड़ता है मेरे का। हम लोग कितने दिन जाएगा फिर भी हम लोग का मालूम नहीं पड़ता। फिर ब्लैक में भी कितने भी और अमाउंट बढ़ के देखो तो भी नहीं मिलेगा, एजेंसी के साथ नहीं मिलेगा। नो अदर ऑप्शन है। इसलिए कितने जल्दी होता वो इतनी जल्दी गवर्नमेंट एक्शन लेना पड़ता बस। నా పేరు వేముల మారయ్య, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. ఏదైతే అంతర్జాతీయంగా ఇరాక్, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి మరి కూడాయిల రేట్లు పెరగబోతున్నాయి అని చెప్పి హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గ్యాస్ ఏజెన్సీ కంపెనీలన్నీ, పెట్రోల్ బంకులు, డీజిల్, గ్యాస్, ఎల్పిజి రేట్లు ప్రజెంట్ ఆటో వాళ్లకు ఇప్పటికే గిరాకులు లేక, మీటర్ రేట్లు పెరగక అనేక ఇబ్బందులలో ఉన్నారు. ఒక గ్యాస్ లీటర్ పైన గతంలో 53-54 రూపాయలు ఉన్న లీటర్ గ్యాస్ సడన్ గా ఈ రోజు ఉదయం నుండి 90 నుంచి 110, 120 అంత రేటు పెంచి ఇలా లైన్ లో నిలబడి ఆటో డ్రైవర్లు ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఎల్పిజి ఏజెన్సీ వాళ్ళ పెట్రోల్ బంకులు ఉంటాయో బంకులలో వందలాది మంది లైన్ కట్టి రేట్లు పెరిగినాయి అని చెప్పి మరి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఆటో యూనియన్ గా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అక్రమ రేట్ల విధానం ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయో తక్షణమే అరికట్టాలి.